కూడా మళ్ళీ కుతూహలం చాలా పేదరికంతో ఆకలి అలపుతో చాలా బాగా నేను అవసరం సరే ఫోన్ చేయాలని చిన్న చిన్న సమస్యలకు కుటుంబంలో యజమాని ఒకసారి బాధ్యతగా లేనప్పుడు కూడా ఆడవాళ్ళే బాధ్యత తీసుకొని పనిపడి గోపురాలకు 5,000 పెట్టుకోవాలి. మరి అవి కట్టడానికి ఆ చెవులు ముందు తాకట్టు పెట్టుకోకుండా దీని మీద మీ ఆర్థిక ఉద్దేశంతో ఈ 10,000 వస్తున్నటువంటి మిషన్ సబ్సిడీలో 3,500కి ఆ సర్టిఫికేట్ వచ్చి ఆ సర్టిఫికేట్ ఈ మిషన్ ఉండటం వల్ల ఒక లేబర్ లైన్ సచివాలయం నుంచి లేబర్ లైసెన్స్ తెచ్చుకొని దాని ద్వారా మీరు బ్యాంక్కి లేబర్ లైసెన్స్ ఏంటో 100 వినండి మా మాట వినండి. ఎంత ఉపయోగం అది ప్రెసిడెంట్ వారికి కూడా తెలిసి విషయం లేబర్ లైసెన్స్ అందుకే మాట్లాడుతున్నాం. ఎందుకంటే మేము గతంలో చేసిన వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ 50,000 నుంచి 2 లక్షల నుంచి ఇంకా బ్యాంకుకి నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళకి ముద్రా లోన్ కింద 15 లక్షలు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు బయట ఎక్కువ వడ్డీలు పోకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి సాయంత్రం పూట వ్యర్థమైన సీరియల్కి సినిమాలకి సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో మీ బిడ్డలు కూడా ఆ విధంగానే మీకు సహకరిస్తారని ఉద్దేశంతో సదుద్దేశం నేను ఎందుకు కాబట్టి అధికారులు మీకు సహకరిస్తారు. ఇప్పుడు దీనివల్ల ప్రభుత్వం కూడా ఒక మంచి సూపర్ 6 పథకాలు అయితే పెట్టారు. మరి తల్లికి వందనం కానీ ఆశాల కింద చేయుతోళ్ళకి 15,000 ఇస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వటం కూడా దొరుకుతుంది. వారు కూడా ఒక్కోటి క్రమంగా ఒక్కొక్క హామీ ఇచ్చుకుంటూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో మరి సంక్షేమ వృద్ధిలో ముందుకు పోతూ ఉంది కూటమి ప్రభుత్వం కూడా. కాబట్టి ఆ దిశగా మాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మేము చేసేటటువంటి ఈ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో 50,000 కుటుంబాలకు ఆర్థికంగా నిలబెట్టాలి. మరి బ్యాంకులు కూడా ఏ విధంగా వీళ్ళని ఆదుకోవాలి. మరి వాళ్ళ బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే ముందు మీకు ఆయుధం ఈ మిషను సర్టిఫికేట్ ఒక లేబర్ లైసెన్స్ అవి తీసుకొని మేము మీటింగ్ అటెండ్ అవ్వండి. అందరూ సర్టిఫికేట్ పెట్టుకోండి. కాబట్టి ఈ ఉండడం వల్ల రేపు భవిష్యత్తులో మీరు 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఉపాధికాగా తెచ్చుకొని ఆ డబ్బులతోటి ఫీజు వర్క్ తెచ్చుకొని కుట్టుకొని కొట్లకు వేసుకున్నా కూడా మీరు 1,000 రూపాయలు సంపాదించుకునే విధి విధానాల్లో మీటింగ్లో మేము చెప్తాం. దానికి మరి మీరందరూ ఎన్నుకున్న ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మీకు వారు కూడా ఒక సహాయం అందిస్తారు. కాబట్టి ఎవరెవరైతే దీనికి అవసరమైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ పెట్టుకోవడమే కాదు, మీకు తెలిసిన పల్లెల్లో చుట్టుపక్కల గ్రామాల్లో మండల నియోజకవర్గంలో కూడా ఉంటే తప్పకుండా మనం ఎన్నుకున్నటువంటి నాయకులు కూడా మీకు సహకరిస్తారు. మేము చేస్తున్నాం, మనం కూడా ఏదో వాళ్ళకి చేయాలి, ఆ పథకాల వాళ్ళకి మీకు ఏ విధంగా చేరాలో వాళ్ళు కూడా తప్పకుండా చేస్తారు. కాబట్టి అందుకని ఈ విధంగా ఒక్కొక్కరు ఇవాళ పల్లెటూరులో ఉన్న అమెరికాలు వెళ్తున్నారు, చక్కగా కలెక్టర్లు అవుతున్నారు, ఉద్యోగులు అవుతున్నారంటే దానికి బలమైన కారణం ఇంట్లో స్త్రీలే. ఏ స్త్రీ అయితే క్రమంగా ఉంటుందో ఆ కుటుంబం బలంగా కట్టబడుతుందో